నిన్న ప్రెస్ మీట్ పెట్టినట్టు ఆయన రాష్ట్రాలు విడిపోయినాయి, మా మనోళ్ళు పోయి అమెరికాలా ఆస్ట్రేలియాలా సెనెట్ మెంబర్లు అయితేలేరా, ఎక్కడెక్కడ అయిపోయినాక పవన్ కళ్యాణ్ గట్లనుడు మంచిదేనా అన్నాడు. మరి గట్లనుడు అంటే ఏంటిదో మాకు చెప్తే జర బాగుంటది. ఏంది గట్లనుడు అంటే ఏంటిది అనేది జర వివరంగా చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. మేమేమంటున్నామంటే నీ పార్టీ ఎంపీ ఈ మధ్యలో శ్రీకృష్ణ దేవరాయ అంటే ఆయనే పార్లమెంట్ లో ఉండి నిండు పార్లమెంట్ లా స్పీకర్ తో ఏం చెప్తానంటే ఫిబ్రవరి 14లో జరిగినటువంటి పార్లమెంట్ లో తెలంగాణ విభజన బిల్లుకు సంబంధించినటువంటి ఇష్యూ గురించి మాట్లాడుకుంటా అదొక బ్లాక్ డే డార్క్ డే అని మాట్లాడిండు. శ్రీకృష్ణ దేవరాయ పేరు నీ పార్టీ ఎంపీ బ్లాక్ డే డార్క్ డే అని మాట్లాడింది. నిన్నదాకా మొన్న మహానాడులో మావోడు మీ దగ్గర చెంచాగిరి చేసేటువంటి ఒక పెద్ద మనిషి వచ్చి మీ దగ్గర మీ మహానాడులో మరి మీరు అందరు తీర్మానం చేసి ఆయనతో చెప్పించిరట, నీకేదో పదవి ఇస్తాం నాయన అని చెప్పిరట. ఆ పెద్ద మనిషి మాట్లాడుకుంటా ఏం చెప్తారు తెలంగాణ పదానికి డిక్షనరీలో ఈ తెలంగాణ దానికి అర్థమే లేదని చెప్పి ఆయన మాట్లాడతాడు. మా దగ్గర ఇక్కడ ఇక తెలంగాణలో వేరే సమస్యలు ఏం లేనట్టు ఇప్పుడే మేఘాల మీద ఎన్నికల వాగ్దానం చేసినా కాబట్టి నేను మైత్రివనంలో విగ్రహం పెడతా. ఎన్నికల వాగ్దానాలల్లా పుస్తకాలల్లా మేనిఫెస్టోలల్లా మా 2 లక్షల ఉద్యోగాల గురించి దాని మీద పట్టింపు లేదు. కూర్చొని ఉన్నారు వాళ్ళు, దాని గురించి పట్టింపు లేదు. రోడ్ల మీద ఏడ తింటుర్రో ఏడ చదువుతుర్రో ఏందో దిక్కు లేకుండా వాళ్ళు ఉన్నారు. తెలంగాణలో అన్ని సమస్యలే ఉన్నాయి కానీ ఆయనకు ఆ విగ్రహం పెట్టే తొందర వచ్చింది. ఆ విగ్రహాలు పెట్టుడు ఈ పంచాయతీ అంతా దీని మీద చర్చ జరిగేటందుకే. ఈ మధ్యలో రీసెంట్ గా అంటే చంద్రబాబు నాయుడు గురించి ముక్కలు చెప్పిన కదా, దేని గురించి చర్చ అంటే ఇంకా ఇన్ని రోజుల తర్వాత కూడా 12 సంవత్సరాల తర్వాత కూడా మన త్యాగాలతో తెచ్చుకున్నటువంటి తెలంగాణను పోరాటాలతోటి ఎంతో మంది విద్యార్థి యువకులు జైళ్ల పాలయ్యి కొట్లాడి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పుడు అంటాడు ప్రత్యేకవాదం అంటే ఉగ్రవాదం అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆయనే తెలంగాణ గురించి మాట్లాడితే ఉగ్రవాదులమాట మనమాట ఉగ్రవాదులమాట అంటే మన చచ్చిపోయిన అమరులందరినీ అవమానపరిచే రీతిలో. ఇప్పుడు ఆయన కూడా అన్నాడు మన ఆంధ్రలో తిడుతున్నాడు. మన ఆంధ్ర అంటే ఏంటిదా మరి నువ్వే అంటున్నావు ఆంధ్ర అని చెప్పి నువ్వే అంటున్నావు కదా. ఆంధ్ర అంటే ఒక సపరేట్ స్టేటే కదా, నీ సపరేట్ అన్నట్టే కదా. అని ఇప్పుడు ఎవడు ఉగ్రవాది ఇక్కడ? మన ప్రధానమంత్రి కాశ్మీర్కి పోతాడు, కాశ్మీర్ సాల్వ కప్పుకుంటాడు, కాశ్మీర్ టోప్ పెడతాడు, డ్రెస్ వేస్తాడు, పంజాబ్ పోతాడు, పైడి కడతాడు, ఏ స్టేట్ పోతే ఆ స్టేట్ గురించి మాట్లాడతాడు. భారతదేశం అంటేనే విభిన్న సంస్థలు అన్ని కలిపి ఒక దగ్గరకు వచ్చి కూర్చున్నది. భాషలు, సంస్కృతులు, దేవతలు, వాళ్ళ జీవన విధానము, పద్ధతులు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క తీరుగున్నాయి. అన్ని కలుపుతూనే ఒకటే యూనియన్ ఆఫ్ స్టేట్. సో మేము హైదరాబాద్ కల్చర్ వేరు, హైదరాబాద్ జీవన విధానం వేరు. మేము ఇక్కడ నిజాం పాలనలో ఉండే, మీరు మద్రాస్ ప్రెసిడెన్సీ కింద మీరుండే మీ పద్ధతులు వేరు. మీరు మేము కలిసేటప్పుడు మీ దగ్గర 23-24% లిటరసీ రేట్ ఉండే, మా దగ్గర 3% లిటరసీ రేట్ ఉండే తెలంగాణలో. మా ఉద్యోగాలను మీరు కొల్లగొట్టిండ్రు. ఇవాళ నేను కొంచెం డీటెయిల్ గా కూడా ఎందుకు చెప్పాలంటే చాలా ఒక విష ప్రచారం జరుగుతా ఉన్నది. మనల్ని ఉగ్రవాదులతోటి పోల్స్తున్నారు. మనకు జాతీయవాదం ఉండదుగా అని చెప్తాడు ఆయనే. జనగణమన పాట మీరు వాడా అంటారు వాళ్ళు. అంటే ఎంత మన మీడియా కూడా మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉన్నది. ఎంత దుష్ప్రచారం చేసే ప్రయత్నం ఎట్లా జరుగుతున్నది? ఎందుకు 12 సంవత్సరాల తర్వాత మళ్ళెందుకు తెలంగాణ అంటే ఎక్కడ ఏ కూడలి కాడియాలో చూసినా, ఏ పెద్ద మనుషులను చూసినా, ఏ జెన్జీ బ్యాచ్ ఏడ చూసినా తెలంగాణ మీద చర్చ జరుగుతా ఉన్నది. లాస్ట్ వారం రోజుల నుంచి సీరియస్ చర్చ జరుగుతా ఉన్నది. దీని పుట్టిగా ఆజ్యం కాలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత కొంతమంది మాట్లాడుతున్నారు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడితే మీకు ఏమొచ్చిందా అంటున్నారు. అయిపోయి తెలంగాణ అయిపోయి కరెక్టే. మరి బాలసుబ్రహ్మణ్యం విగ్రహాలు ఎందుకు మాకు ఈ దగ్గర? ఒక కిరాయి గొంతు విగ్రహం మాకు ఇక్కడ ఎందుకు అని చెప్పి అడుగుతున్నాం. మా దగ్గర అంతకన్నా గొప్పలు కనుక లేకుండా ఉండేది ఉంటే ఆ విగ్రహాలను మేము గౌరవిస్తాం కావచ్చు. ఉంటే ఓవర్ నైట్ బిల్డప్ అయింది కాదు. ఈ వారం రోజుల్లో జరిగింది కూడా మొత్తం. రోషయ్య విగ్రహం పెట్టిరు. రోషయ్య విగ్రహం ఎందుకు పెడుతున్నామంటే సమైక్య రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి కదా అని చెప్పారన్నారు. కరెక్ట్. మరి సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నటువంటి చెన్నారెడ్డి విగ్రహాలు ఎన్ని ఉన్నాయి అక్కడ అని మేము అడిగినాం. ఉన్నాయా ఎక్కడన్నా? అంజయ్య విగ్రహాలు ఉన్నాయా ఎక్కడన్నా? వెంగళరావు గారి విగ్రహాలు ఉన్నాయా? ఇవన్నీ పక్కకు పెడితే
దేశానికి ప్రధానమంత్రి 10 సంవత్సరాలు చేసి ఓపెన్ స్కై పాలసీస్ తీసుకొచ్చి భారతదేశ ఎకానమీని మొత్తం ఒక డిఫరెంట్ లైన్ లో తీసుకుపోయినటువంటి పివి నరసింహారావు గారి విగ్రహాలు అస్తిత్వం ఒక నీళ్లు నిధులు నియామకాల గురించి కాదు తెలంగాణ రాష్ట్రం తీసుకున్నది. ఆత్మగౌరవం, మన అస్తిత్వం, స్వయం పాలన. ఈ స్వయం పాలన అంటే మన దగ్గర వాళ్ళే ఏళ్తున్నారు కానీ మన దగ్గర వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వాళ్ళు ఆడిపించినట్టు తోలు బొమ్మలు లెక్క ఆడుతున్నారు మన నాయకత్వం అని. దీనికి ఉదంతం ఏంటంటే పార్లమెంట్ లో ఆంధ్ర ఆయనే మాట మాట్లాడినప్పుడు డార్క్ డే బ్లాక్ డే అని అన్నప్పుడు మన దగ్గర ఉన్న 17 మందికి 17 మంది ఎంపీలల్లా ఒక్కడు కూడా లేచి అరే ఎందుకు అట్లా అంటున్నావు అని అనలేదు. అన్నాడు ఎవరన్నా? ఒక్కడన్నా. 8 మంది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, 8 మంది బీజేపీ వాళ్ళు ఉన్నారు, ఒక ఆయన ఎంఐఎం ఆయన ఉన్నాడు. మళ్ళీ రాగానే మేము ఇచ్చినాం, మా సోనియా గాంధీ ఇచ్చింది, మేము లేకపోతే తెలంగాణ ఎక్కడిదని బీజేపీ వాళ్ళు అంటారు. మా సపోర్ట్ లేకుండా మీకు తెలంగాణ వచ్చిందని. అడుగునా ఇప్పుడు మన అస్తిత్వం గురించి మాట్లాడేందుకు మన వల్ల ప్రతిమలు ఆడ ఉండాలనా లేదా అనేది చర్చ. ఇలా మా జయ జయ తెలంగాణ పాట రాసినటువంటి అందశ్రీ అన్న బొందకాడికి పోతే ఆడ కుక్కలు, పందులు, పిల్లులు, తేళ్లు, తొండలు, పావులు సంసారాలు చేస్తున్నాయి. ఆడ దానికి లేని తొందర అక్కడ ఏదైనా నువ్వు నిర్మాణం చేసి దాన్ని స్మృతివనం చేయాలనా లేదా? ఇక్కడ విగ్రహాలు పెడుతున్నారు. దీన్ని క్వశ్చన్ చేసినాం. తెలంగాణ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికి చెప్పదలుచుకున్నాం మా అస్తిత్వం గురించి, ఇక్కడ ఆత్మగౌరవం గురించి మేము కొన్ని అడుగుతా ఉండే. ఇక అడుగుతున్న క్రమంలోనే మా విగ్రహాలు, మా ఊళ్ళకి సంబంధించిన గద్దరన్న విగ్రహం పెట్టాలంటే ఇక్కడ పర్మిషన్లు ఇయ్యరు. ఎవరో కాదు, కంచైలే సార్ కూడా నేను పట్టుకొని పోయి కమిషనర్ కు, వరంగల్ మున్సిపల్ కమిషనర్ కు, కలెక్టర్ దగ్గరికి తీసుకుపోయి మా ఊళ్ళు తీసుకుపోయి రిప్రజెంటేషన్లు ఇస్తే పర్మిషన్ ఇప్పటి వరకు రాలేదు. కానీ నడి రోడ్డు మీద, మైత్రివనం నడి రోడ్డు మీద ఎన్టీ రామారావు విగ్రహాలు వస్తున్నాయి. అంటే పెత్తనం ఎవరి చేతులలో ఉన్నదని చెప్పాడని చెప్తున్నా. ఎందుకు మాట్లాడుతున్నాం అనే దాని గురించి. ఎన్టీ రామారావు ఎన్టీఆర్ ఘాట్ ఇక్కడనే ఉన్నది. అక్కడికి వెళ్ళి కూతవేటి దూరంలో ఒక 4-5 ఎకరాలలో ఆయన ఘాట్ ఉన్నది. చుట్టుపక్కల బొచ్చడి విగ్రహాలు ఉన్నాయి, వందలాది విగ్రహాలు ఉన్నాయి. ఉన్న తర్వాత కూడా ఆయన మళ్ళా విగ్రహం ఆయన ఎందుకో మాకు తెలియదు. మరి ఆ సినిమా ఇండస్ట్రీ అదే పెద్ద మనిషి మొన్న పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు, చెన్నారెడ్డి తోటే ఇక్కడికి సినిమా ఇండస్ట్రీ వచ్చిందంటే మరి చెన్నారెడ్డికి మీరు ఎక్కడైనా గౌరవం ఇచ్చిండ్రా? మా చెన్నారెడ్డికి ఎక్కడైనా మీరు గౌరవం ఇచ్చిండ్రా? చెన్నారెడ్డి విగ్రహం పెట్టొచ్చు కదా అక్కడ. లేదు, కళారంగానికి సంబంధించిన అనుకో పైడి జయరాజు అక్కడికి వెళ్ళి తీసుకొచ్చిన దాన్ని మరి పైడి జయరాజు విగ్రహం అలా పెట్టాలనా లేదా? లేదు, మా ప్రభాకర్ రెడ్డి గారిది 10 ఎకరాలైన సొంత భూమి ఇచ్చినటువంటి ఆయనది పెట్టాలనా లేదా? అంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇంకా తెలంగాణలో మనకు సంబంధం లేనటువంటి వాళ్ళ విగ్రహాల ప్రతిమలు చూపించి మనకు చరిత్ర లేదు అని ప్రపంచానికి చూపించడానికేనా ఇవి నిదర్శనాలు?